సంవత్సరంలోని అయినాలలో దక్షిణాయనం యొక్క ప్రత్యేకత ఏంటి? దక్షిణాయనంలోనే ప్రతి పండుగలు ఎక్కువగా రావడానికి కారణాలేంటి? అయనము అంటే మార్గము అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే ఈ రెండు పదాలు జ్యోతిష శాస్త్రం ఎలా వివరిస్తుందంటే, సూర్య సంచారం, సూర్యుడు స్థిరం, సూర్యుని చుట్టూ భూమి ఒక ఊహాజనిత కక్ష ఏర్పాటు చేసుకొని సంచారం చేస్తూ ఉంటుంది. ఈ చేసే మార్గం వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో ఉంది. అంటే సూర్యునికి కాసింత దగ్గరగా, కొన్ని సమయాలలో కాసింత దూరంగా, ఇలా రెండు విధాలుగా ఉన్న నేపథ్యంలో సూర్య సంచారం ఈ వృత్తాకారంలో శుక్ర నక్షత్రానికి రెండు వైపులా విభజించి ఒకవైపు ఉత్తరం, ఒకవైపు దక్షిణం అనేటటువంటి వివరణను జ్యోతిష శాస్త్రం ఇస్తుంది. ఈ శుక్ర నక్షత్రమే భృగు నక్షత్రం, ధ్రువ నక్షత్రం, వేగుచుక్క, తొలిచుక్క, రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఇందులో 12గా ఈ వృత్తాన్ని విభజించి ఒక్కొక్క ఆ వృత్తంలో ఉండే 12ంటిని ఒక రాశిగా మలచి 6 రాశుల కాలం ఉత్తరాయణంగా, 6 రాశుల కాలం దక్షిణాయనంగా ఈ జ్యోతిషం వివరించింది. ఈ 6 రాశులలో కర్కాటకం నుంచి మకరం వరకు ఒక పక్షం దక్షిణాయనం, మకరం నుంచి మళ్ళీ మిథునం అనంతరం కర్కాటకం వరకు ఒక పక్షం ఉత్తరాయణం. ఈ రెండింటిలో సూర్యకాంతి మనకు ఎక్కువగా లభించేటటువంటి కాలం ఉత్తరాయణం. దానితో ఉత్తరాయణ కాలంలో అంటే జనవరి 14 నుంచి జూలై 16 వరకు ఈ మధ్యకాలం అంతా కూడా మనం సూర్యకాంతి అధికంగా లభించిన కారణం చేత భౌతికమైన కార్యక్రమాలు బాగా నిర్వహించుకోవచ్చు. భౌతికమైనవి అంటే వంశాభివృద్ధికరమైనవి, వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు, బారసాలలు, ప్రయాణాలు, తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా. ఇక దక్షిణాయన కాలంలో కర్కాటక సంక్రమణం నుంచి ధనుస్సు సంక్రమణం అనంతరం మకర సంక్రమణ వేళ వరకు సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. దానితో జపాలు, అభిషేకాలు, పండుగలు, పర్వదినాలు, వ్రతాలు, నోములు, పుణ్యం చేసేటటువంటి పుణ్య బలాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు దక్షిణాయనంలో, భౌతికంగా కుటుంబ వృద్ధి, ఆస్తులు, భవనాలు, నిర్మాణాలు, వృద్ధికరమైనది కంటికి కనిపించేవి దక్షిణాయనంలో. ఇలా ఏర్పాటు చేసింది జ్యోతిష ప్రపంచం. ఇది ఆంతర్యం.